న్యూజిలాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో ఘోర వైఫల్యంతో టీమిండియాలో ప్రక్షాళన మొదలైంది. ఇప్పటికే క్రికెటర్లకు కఠిన నిబంధనలు విధించిన బీసీసీఐ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో మరో వ్యక్తి కొత్తగా చేరాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్గా సితాంశు కొటక్ ని నియమించింది. సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ సితాంశు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్ నుంచి సితాంశు కొటక్ బాధ్యతలు చేపడతాడు. 52 ఏళ్ల సితాంశు 2019 నుంచి జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. భారత్ ఏ జట్టు పర్యటనలో పలుమార్లు కోచ్గా పనిచేసిన సితాంశు సీనియర్ టీంకు వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా వెళ్లిన సిరీస్లలో అతనికి అసిస్టెంట్గా కూడా వ్యవహరించాడు. సితాంశు లెవెల్ 3 క్వాలిఫైడ్ కోచ్ కూడా. తాజా ఎంపికతో భారత టీంలో అసిస్టెంట్ కోచ్ల సంఖ్య 5కు చేరింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తుండగా బౌలింగ్ కోచ్గా మార్నీ మార్కెల్, ఫీల్డింగ్ కోచ్గా దిలీప్తో పాటు అభిషేక్ నాయర్, డస్కటేలకు ఇప్పటికే అసిస్టెంట్ కోచ్ హోదా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని బీసీసీఐ తాజా సమీక్షా సమావేశంలో చర్చించింది. దీంతో టీమిండియా బ్యాటర్లను టెక్నికల్గా మరింత మెరుగుపరిచే క్రమంలో భాగంగానే కొత్త బ్యాటింగ్ కోచ్గా ఎంపిక చేసినట్టుగా సమాచారం. దశాబ్ద కాలానికి పైగా సాగిన దేశవాళీ కెరీర్లో సౌరాష్ట్ర టీంకు ప్రాతినిధ్యం వహించిన సితాంశు 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 8,000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 89 లిస్ట్ ఏ మ్యాచ్లు కూడా ఆడిన సితాంశు 3,000కు పైగా పరుగులు సాధించాడు.